సరే ఎంత నష్టం కావచ్చండి, ఇది గౌరవానికి సంబంధించిన విషయం. నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా ప్రవర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావటం తప్పితే దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుందని అనుకోవట్లా. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఖచ్చితంగా ధర్మం న్యాయం గెలుస్తుంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా క్రియాశీలకంగానే ఉంది. నేను కోర్టును ఆశ్రయిస్తా ఉన్నాను. కోర్టు ఇచ్చే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇది నా ఆస్తి, నా ఆస్తి, నా ఆస్తి. గవర్నమెంట్ ఇది వివాదాస్పద స్థలం అని చెప్తా ఉంది. సో ఎందుకు చెప్తుంది ఈ వీకెండ్లోనే కూల్చివేత ఎందుకు స్టార్ట్ చేసినారు? అదే మీరు అడగాలండి ప్రభుత్వాన్ని. వీకెండ్లో ఎందుకు కూల్చాల్సి వచ్చింది? వాళ్ళ ఆస్తి అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడ 7 సుప్రీంకోర్టు కేసెస్ పెండింగ్ అని చెప్పి SLP నెంబర్లు వేసి పెట్టారు. మీరు నెట్లో మీ ఫోన్లో చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు పెండింగ్ కేసెస్. ఆ కేసుల్లో ఎక్కడైనా ఒక్క దాంట్లో అయినా ఈ సర్వే నెంబర్ 79 కనుక ఉండుంటే నేను ఇప్పుడు వీళ్ళు ఈరోజు ఇంత హడావుడిగా చేసిన చర్యలకు నేను బాధ్యుడిని అవుతా. ఏ రకంగా కూడా ఇక్కడ ఆ కేసుల్లో వేట్లో నేను పెండింగ్లో లేను. గవర్నమెంటు ఈ పర్టికులర్ 79 సర్వే నెంబరు మేము అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరైజ్ చేశాము. ఇది వాళ్ళ సొంత ఆస్తి. మీరు దీని మీద అప్పీళ్ళకి వీటిల్లో కూడా ఈ సర్వే నెంబర్ ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది 2014లో. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఇచ్చిన ఇది ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఈ కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్నాయన్నారు. నేను అతి ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్తా ఉన్నా. 2023 కలెక్టర్ రంగారెడ్డి ఒక మెమో ఇష్యూ చేశారు. సర్వే నెంబర్ 79 మీద ఏ రకమైనటువంటి కేసులు పెండింగ్ లేవు అని చెప్పి కలెక్టర్ రంగారెడ్డి వారు ఇచ్చిన మెమో ఒరిజినల్ నా దగ్గర ఉంది. ఇయే నిరూపిస్తాం, కోర్టులో వీటినే పెడతాం. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మెయిన్గా కూర్చోడానికి ఏంటంటే సార్ కారణం ఏమని కేసు ఫైల్ చేసి కూర్చారు? అసలు మాకు నోటీస్ ఇవ్వలేదు, మాకేం తెలియదు. చిన్న కాగితం ఇచ్చారు. మీరు వచ్చి మాకు ఆఫీసులో హాజరై మాకు వివరణ ఇవ్వమన్నారు. 45 రోజుల క్రితం నేనే స్వయంగా వచ్చాను. 30-40 రోజుల మధ్య అయింది. వచ్చి నేను అన్ని కాగితాలు తీసుకెళ్ళి వారికి ఇచ్చి వారికి నేను వివరణ చెప్తే వారు అన్నారు, మేము ఏమైనా క్వరీస్ ఉంటే కనుక మిమ్మల్ని పిలుస్తాం, మీతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. మళ్ళీ మాకేం వివరణలు అడగలేదు, మాకేం సంప్రదించలేదు, మాకు ఏ రకమైన నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు శనివారం ఉదయం మటుకు 5:30 గంటలకు వచ్చి కూల్చివేతలు ప్రారంభించారు. ఇది జరుగుతున్న తంతు. సుమారుగా ఇది 2000 కోట్ల ప్రాపర్టీ అని చెప్తున్నారు. నిజంగా అంత ఉందా ప్రాపర్టీ? ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 2000 కోట్లు లేదండి. ఇదంతా కాలానుగుణంగా ఎప్పుడో మేము ఇల్లు కట్టాం, అపార్ట్మెంట్లు కట్టాం, ఇది చాలా వరకు అమ్మేసాం. ఎంత ఇప్పుడు మిగిలింది 14-15 ఎకరాలు. నాకు సంబంధించి ఇప్పుడు నేను రకరకాల వ్యక్తులకు అమ్మగా మిగిలిపోయి ఉన్నది. నాది ఏమైతే ఉంది ఇది 6 ఎకరాలే. మిగిలిందంతా ఇప్పుడు రకరకాలుగా చేతులు దిశలు మారుతా వచ్చింది. ఇదంతా కూడా 39 ఎకరాలు ఒరిజినల్ సర్వే నెంబర్. కానీ భూమి మీద రైల్వే ట్రాక్ పోయి ఇటుపోయి మిగిలింది 34 ఎకరాలు సుమారుగానే ఉంది. ఇది ఏ రకమైనటువంటి వివాదం లేదు. కేవలం ఈరోజు వివాదం సృష్టించి ఈరోజు వచ్చి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా మా ఆస్తులను ఇట్లా నేలమట్ట చేయడం జరిగింది. గౌరవ న్యాయస్థానాన్ని వెళ్తాం. గౌరవ న్యాయస్థానం ఇచ్చే నిర్ణయమే తుది తీర్పు. ఏమంటారు అంటే వివాదాస్పదం ఉన్న ల్యాండ్లో వీళ్ళు మళ్ళీ ప్రాపర్టీని సేల్ చేస్తూ ఉన్నారు, వేరే విక్రయిస్తూ ఉన్నారు కాబట్టి హైటర్ కూల్స్తుందని అంటారు. దీనికి వివాదాస్పద స్థలం ఎవరు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఆయన ఒక అన్నారు వివాదం ఉందో నాకు చూపించండి. వివాదాలు ఏవీ లేవు. సర్వే నెంబర్ 79 మీద ఏ రకమైన కేసు లేదు. మిమ్మల్ని గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన మెమో నా దగ్గర ఉంది 2023 చివరిలో. మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు మిమ్మల్ని ఇదంతా చేయడానికి కారణం? మీ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు? తెలియదండి, నాకు అదంతా ఏం తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు. వారు ఉంటే కనుక వెళ్ళి వారికి నేను చెప్పుకోవడానికి అవకాశం దొరికేది. వారు ఏ రోజు వస్తే ఆ రోజు వారి దగ్గరికి వెళ్తాను. నాకు జరిగిన అన్యాయం అంతా వారి దృష్టికి తీసుకొస్తాను. ఖచ్చితంగా వారు నాకు న్యాయం చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అంటున్నారు. మరి దీని వాస్తవం ఏంటంటే తెలియదండి, నాకు తెలియదు. ఏ మంత్రుల గురించి నాకు తెలియదు. నాతో అయితే ఏ మంత్రులు సంప్రదించలేదు, నేనే మంత్రుల్ని సంప్రదించలేదు. ఎందుకంటే ఇది ఈ రోజు కాదు, 23 సంవత్సరాల నుంచి నా చేతిలో ఉంది. 2023లో నేను తొలిసారి ఈ ఆస్తి కొన్నాను. మా ఒప్పందం మేరకు వెంటనే ప్రహరీ గోడ కట్టుకున్నాను. ఈ రోడ్డు అంతా కూడా నా భూమిలో నుంచి ఇచ్చిన భాగమే. ఆ హైటెక్స్ పక్క నుంచి లోపలికి స్లిప్ రోడ్డు ఉంటే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇది చేశారు. మీరు ఏవైతే మెయిన్ రోడ్డు వచ్చారు చూసారా, ఆ రోడ్డు అంతా కూడా మేము డెవలప్ చేసింది. మీరు చూడండి, ఎక్కడ మీకు అంత గ్రీనరీ కనిపించదు. పూర్తిగా ఆ నాటిన ప్రతి చెట్టు నా చేత్తో నాటా. ఇదంతా ఒకప్పుడు గొంగళ పురుగులాగా ఉండేదాన్ని సీతాకోకచిలుకలాగా మార్చాను. కాబట్టి సీతాకోకచిలుకల మీద దృష్టి పడవచ్చు. మీరు షూట్ ఎవరు మీ మీద
టార్గెట్ ఇచ్చారని అంటారు మీరు. ఎవరి మీద అనుమానం ఉందంట సార్? నేను గడిచిన 7 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రియాశీలకంగా లేను. నేను ఇక్కడ వ్యాపారం కూడా చేయట్లేదు. నేను వ్యాపారం అసలు ఇక్కడ హైదరాబాద్లో మొదలెట్టింది 1991లో మొదలెట్టాను. కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా వ్యాపారాలకు దూరం అయ్యాను. కేవలం ఇక్కడ నా ఆఫీసు కార్యాలయమే నడుస్తుంది తప్పితే ఇక్కడేమి ప్రజెంట్ ప్రాజెక్టులు చేయట్లేదు. త్వరలో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామనే ఏర్పాట్లో ఉన్నాం. ప్లాన్లు అవన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఈ దశలో ఇది జరిగింది. న్యాయస్థానాలు నిర్ణయించిన తర్వాత న్యాయస్థానాల పరిధిలోకి వెళ్తుంది కాబట్టి ఇది అంశం. ఆ నిర్ణయం తర్వాత నేను ఫర్దర్గా నా ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకుంటాను. తెలంగాణలో టాప్ 2 మంత్రి ల్యాండ్ కనుబడింది, అందుకే ఇదంతా చేశారని అంటా ఉన్నారు సార్. లేదండి, తెలియదండి. నన్నైతే వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అది తప్పు. ఆ విషయం మనం తెలియకుండా ఎవరో ఆరోపణ చేస్తే నేను వింటా ఉండటం కూడా తప్పు అవుద్ది. నన్నైతే ఏ మంత్రి ఇంతవరకు అప్రోచ్ అవ్వలేదు, ఎవరు కాలేదు. ఈ జరిగింది నేను చెప్పేది ఒకటే. నా దగ్గర నేను 2003లో కొన్నా, 2005 మార్చి 31వ తారీఖు నాకు రిజిస్ట్రేషన్ అయింది, 2006లో నాకు మ్యూటేషన్ అయింది, 2007లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరైజేషన్ చేసుకున్నాను. దాదాపుగా 7-8 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో నేను ఫీజు కట్టున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి నా మీద ఒక్క కేసు పెండింగ్ లేదు. ఇక్కడ వేసిన ఎస్ఎల్పీలు మొత్తం తప్పు అంటున్నాను. వాటిలో ఏ ఒక్క ఎస్ఎల్పీలో కూడా నేను లేను. మీరు డైరెక్ట్గా పత్రికా సోదరులు వాటిలో చెక్ చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. కోర్టులో వివాదం ఉందా? ఎలాంటి కేసు ఫైల్ చేయబోతున్నారు? జరిగిన నష్టానికి గల కారణం ఏమిటి? ఇదే ఇవన్నీ పొద్దుటి నుంచి కొన్ని వందల వీడియోలు తీసి పెట్టున్నాము. ఆ వీడియోలన్నీ కోర్టు వారి దృష్టిలో పెడతాను. శనివారం ఉదయం తెల్లవారుజామున 3 సింహాలు పట్టపగలు నిర్భీతిగా రావచ్చు. వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్రమిస్తే వాటిని బయట తీయొచ్చు. కానీ ప్రభుత్వానికి తెల్లారుజామున రావాల్సిన అవసరం ఏంటండి? కబ్జా కోరులో లేకపోతే దివాళా కోరులో అయితే అట్లాంటి పిచ్చి పనులు చేస్తారు. ప్రభుత్వం రైట్ రాయల్గా రావాలి. వాళ్ళకి భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ స్వేచ్ఛ ప్రజలని ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత వాళ్ళకి అప్పగించింది. కానీ తెల్లవారుజామున శనివారం రోజు వచ్చారంటేనే వాళ్ళ ఉద్దేశాల్లో తప్పు ఉందనే వాస్తవాన్ని మీరు అందరూ గమనించాలి. నేను చెప్పేది ఒకటే, అక్కడ పబ్లిక్ నోటీస్ అని ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నా. ఈ బోర్డు సాయంత్రానికో రేపు ఉదయానికో ఉండదు. మీరు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఎన్ని తప్పులు గమనించి సాయంత్రానికి ఈ బోర్డు తీసేస్తారు. పత్రికా సోదరులు ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. రేపటికి మార్చి మళ్ళీ కోర్టులో కొత్త పల్లం అందుకుంటారు. వాళ్ళు ఏ పల్లం అందుకున్నా నేను సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉంది. నేను అదే సమాధానం చెప్తాను. ఎందుకంటే న్యాయం ధర్మం నాయి. ఈ భూమి నాది. ఈ భూమి నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్నాను. గాలికి వచ్చి కొనుక్కోవాలా, లేకపోతే నేను పైరవీలు చేసి కొనుక్కోవాలా, లేకపోతే గాలివాటంగా నేను సంపాదించుకున్న ఆస్తి కాదు ఇది. రైట్, ఇది సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే హైడ్రా మాత్రం కూల్చివేతలు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఏదైతే ఉన్నారో కృష్ణప్రసాద్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అంతా మాట్లాడడం జరిగింది. సో ఇన్ని జరిగినా కూడా ఏం జరిగినా హైడ్రా మాత్రం కూల్చివేతలు కంటిన్యూ చేస్తూనే ఉంది. సో ఇది సుమారుగా ఇంకొక 2 అవర్స్లో కూడా ఇప్పటికే కంప్లీట్గా డెమాలిష్ అయిపోయింది. ఇంకో 2 అవర్స్లో మాత్రం ఇది కంప్లీట్గా ఏమీ లేదు, ఇక్కడ నుంచి ఎత్తేసే ప్రయత్నం ఉంది. సో మెయిన్గా ఆయన చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ఇది నా ల్యాండు, నా ప్రకారం నాకు చిన్న నోటీస్ ఇచ్చారు, దాన్ని పట్టుకొని కూలగొట్టేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు ముప్పటిలాగే సాగుతూ ఉన్నాయి. సో కూల్చివేతలు అయితే ప్రస్తుతానికి అయిపోయినట్టు కనపడతా ఉంది. జేసీబీలు కానీ మిషనరీ కానీ సైలెంట్గా వెళ్ళిపోతున్నాయి, వచ్చాయి కూల్చాయి వెళ్ళిపోతున్నాయి. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఉన్న వసంత గ్రూప్ హోమ్ ఏదైతే ల్యాండ్ ఉందో